చేసేటువంటి ఒక వేదికగా తెలంగాణ జన వేదిక అనేటువంటిది ఆవిర్భవించింది. కాబట్టి ఒక కాంటెంపరీ పొలిటికల్ ఇష్యూను మనం చూస్ చేసుకుందాం. అది పంచాయతీరాజ్ వ్యవస్థ కనుక అయినట్టయితే చాలా సముచితంగా ఉంటుంది. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి దానిపైన మాట్లాడడం అనేటువంటిది మనకు సందర్భోచితంగా ఉంటుంది అని వారు తెలియజేయడం అనేటువంటిది జరిగింది. సరే, కాలేజీలో చాలా బిజీ షెడ్యూల్ ఉంది. అయినప్పటికీ నేను వారిని ప్రతిసారి వారు ఏ ఆఫర్ ఇచ్చినా కూడా వారిని గౌరవిస్తాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని సరే పర్వాలేదు అని చెప్పాను. ఎందుకు బిజీ షెడ్యూల్ అని చెప్తున్నాను అంటే, ఒక 2 days క్రితమే ప్రభుత్వ డిగ్రీ కళాశాల జూనియర్ కళాశాలకి మార్చడం అనేటువంటిది ఒక 2 months జరిగింది. ఆ లారీ వచ్చి మొత్తం బిల్డింగ్ మొత్తాన్ని డ్యామేజ్ చేసింది. బహుశా మీరు పేపర్లో కూడా చూసిండొచ్చు. కంప్లీట్గా కాలేజీ క్యాంపస్లోకే చొచ్చుకొని వచ్చి దాదాపు ఒక 10 లక్షల రూపాయల ల్యాబ్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ చేసి పడేసింది. కాబట్టి దాని కొరకు కొంచెం పోలీస్ స్టేషన్ పోవడం, కేసు ఫైల్ చేయడం, ఈ బిజీ షెడ్యూల్ ఉండేది. అయినప్పటికీ సంజీవ్ రెడ్డి గారు వారి కోరికను నేను మన్నించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ ఆహ్వానాన్ని స్వీకరించి ఇక్కడికి రావడం అనేటువంటి జరిగింది. అయితే మనందరికీ కూడా తెలుసు, ఈ స్థానిక సంస్థలు అనేటువంటివి ఏ విధంగా ఏర్పడ్డాయి, భారతదేశంలో వీటి ఉనికి అనేటువంటిది ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం మొదటగా చూద్దాం. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి రాకముందు భారతదేశం అనేటువంటిది ఒక సమైక్య భారతదేశంగా మనం చూడడానికి వీల్లేకుండా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చారిత్రకంగా ఈ దేశం అనేక రాజ్యాల యొక్క కూడలిగా మాత్రమే మనం చూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు జాతీయ గీతంలో ఉన్నటువంటి కొన్ని చరణాలను కనుక చూసినట్టయితే, పంజాబ్ సింధు సింధు అనేటువంటి అన్నీ కూడా ఉత్కల, వింధ్య, హిమాచల, ఉచ్చల, గంగా అనేటువంటి అన్నీ కూడా ఆనాడు ఉన్నటువంటి కొన్ని రాజ్యాలు. వీటిని మనం ఘన రాజ్యాలు అని పేర్కొంటాం. కాబట్టి భారతదేశం అనేటువంటిది సమైక్య భారతావనిగా ఎప్పుడు కనపడింది అంటే బ్రిటిష్ భారతదేశంగా మాత్రమే మనం దాన్ని చరిత్రలో చూస్తాం. అయితే భారతదేశానికి స్థానిక స్వపరిపాలనా సంస్థలు కానీ లేదా పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క అది కానీ కొత్తదేమీ కాదు. మనం చారిత్రకంగా కనుక చూసినట్టయితే దీన్ని రాజరిక వ్యవస్థలో కూడా ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని స్థానిక స్వపరిపాలనా సంస్థలకు కనిపించినటువంటి ఉదాహరణలు మనకెన్నో కనిపిస్తాయి. చోళులు కానివ్వండి, పాండ్యులు కానివ్వండి, అట్లాగే కౌటిల్యుడి యొక్క కాలంలో, చంద్రగుప్తుని యొక్క కాలంలో కానివ్వండి, స్థానిక స్వపరిపాలనా సంస్థల యొక్క ఉనికి, వాటి పటిష్టత, పరిపాలనలో వాటికి ప్రముఖమైనటువంటి స్థానం అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనేటువంటి విషయం మనకు చారిత్రకంగా తెలియడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అలాగే రాజ్ అంటే లిటరరీగా మనం గవర్నెన్స్ అని పేర్కొంటాం. రాజ్ అనేటువంటి పదాన్ని మనం పరిపాలన లేదా గవర్నెన్స్ అని పేర్కోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటి దాన్ని మనం ఈనాడు ఏ విధంగానైతే ప్రముఖంగా చెప్పుకుంటున్నామో, ఈ ప్రముఖమైనటువంటి స్థానం అనేటువంటిది చరిత్రలోనే రాజ్యాల్లోనే ఉండడం అనేటువంటి దాన్ని మనం చూడడం జరుగుతుంది. అయితే పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క పరిణామ క్రమాన్ని కనుక మనం చూసినట్టయితే, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు కేంద్రీకృతమైనటువంటి అధికార వ్యవస్థను మాత్రమే
వాళ్ళు ప్రముఖంగా తీసుకోవడం అనేటువంటిది జరిగింది. కారణం ఏంటి అంటే అధికారం అంతా కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి అనేటువంటిది వాళ్ళ యొక్క ఉద్దేశం. కాబట్టి వికేంద్రీకరణతో కూడుకున్నటువంటి అధికార స్వామ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎక్కడా కూడా మనకు ఇవ్వకపోవడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. కానీ స్వాతంత్రం సంపాదించడానికి అనేక రకాలైనటువంటి ఉద్యమాలని, అనేక రకాలైనటువంటి పోరాటాలని భారతీయులు చేయడం అనేటువంటిది జరిగింది. అక్కడక్కడ ఆ ఉద్యమాలను సమసిపోయేటట్టు చేసేటడానికి, లేదా భారతీయులకు కూడా అధికారంలో కొంత భాగస్వామ్యాన్ని ఇచ్చినట్టుగా చూపించడానికి ఆనాడు వైస్రాయిగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎంతో కొంత ప్రయత్నాలను చేయడం అనేటువంటిది జరిగింది. ఆ ప్రయత్నాల్లో భాగమే లార్డ్ రిప్పన్ గారు మొట్టమొదటిసారిగా మనకి కొంత మేరకు ప్రజాస్వామ్యంలో వికేంద్రీకరణ అనేటువంటిది ఎట్లా ఉంటుందో రుచి చూపించినటువంటి వ్యక్తిగా అందుకే భారతదేశంలో మనం ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి చెప్పినప్పుడు లార్డ్ రిప్పన్ గారి యొక్క పేరు అనేటువంటిది తప్పనిసరిగా పేర్కొనాల్సినటువంటి ఆవశ్యకత మనకు ఉంటుంది. అట్లాగే ఆయన తర్వాత మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ గారు కూడా కొన్ని సంస్కరణలు తీసుకురావటం అనేటువంటిది జరిగింది. వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలలో భారతీయులకి కూడా ఈ స్థానిక పరిపాలనా సంస్థలలో కొంత అధికారాన్ని ఇవ్వడం, అప్పుడున్నటువంటి అధికారాల మొత్తాన్ని కూడా 2 లిస్టులుగా విభజించి బాధ్యతలతో కూడినటువంటి అధికారాలన్నింటినీ ప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వాళ్ళకి ఇవ్వడం, మిగతా అధికారాలన్నీ కూడా మళ్ళీ బ్రిటిష్ ప్రభుత్వం యొక్క చేతిలోనే ఉంచుకోవడం అనేటువంటిది కూడా జరిగింది. ఈ విధంగా భారతదేశంలో మనం చూసినట్టయితే ఈ స్థానిక స్వపరిపాలనా సంస్థల యొక్క ఆద్యం అనేటువంటిది లార్డ్ రిప్పన్ గారు వేసినట్టుగా మనం చెప్పుకోవడం అనేటువంటిది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలి, ఏ విధంగా భారతదేశంలో ఒక ప్రజాస్వామికమైనటువంటి పరిపాలనా వాతావరణాన్ని మనం ఏర్పాటు చేయాలి అనడానికి మనం భారత రాజ్యాంగాన్ని రచించుకోవడం అనేటువంటిది జరిగింది. భారత రాజ్యాంగాన్ని రచించుకునే ముందు చాలాసార్లు భారతీయులకి ఒక సవాలు విసిరారు బ్రిటిష్ వాళ్ళు. ఏంటి అంటే అందరికీ నచ్చేటువంటి రీతిలో, ఏ రకమైనటువంటి అభ్యంతరాలు లేనటువంటి రీతిలో భారత రాజ్యాంగాన్ని కనుక మీరు రచించుకున్నట్టయితే మీకు స్వాతంత్రాన్ని ఇచ్చిపోతాము అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేశారు. దాన్ని ఆధారం చేసుకొని నెహ్రూ కమిటీ అనేటువంటిది ఏర్పడింది. కానీ జిన్నా గారు అభ్యంతరం చెప్పడంతో ఆ విధంగా మనకి స్వాతంత్రం రాకుండా వాళ్ళు ఆ ఛాలెంజ్లో నెగ్గడం అనేటువంటిది కూడా మనకు కనిపిస్తుంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశం స్వాతంత్రం సంపాదించడం, మనల్ని పరిపాలించుకునేటువంటి ఒక ప్రజాస్వామికమైనటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి రీతిలో మనం ఆ ప్రయత్నాలు కొనసాగించడం, రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే భారత రాజ్యాంగంలో మనకి ఎక్కడా కూడా చాలా స్పష్టంగా స్థానిక స్వపరిపాలనా సంస్థలన్నీ రికార్డు రూపంలో ఉన్నట్టుగా మనకి ఎక్కడా లేదు. కానీ భారతీయ జీవన స్రవంతిలో, భారత రాజకీయ సిద్ధాంతాలు, సూత్రాల్లో గాంధీకి మనం ఇచ్చినంత స్థానం, గొప్ప స్థానం మరొకరికి ఎవరికీ లేకుండా మనం చూస్తాం. కాబట్టి గాంధీ గారు ప్రవచించినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ సూత్రాలని భారత రాజ్యాంగంలో పొందుపరుచుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో వాటికి స్థానం కల్పించడం అనేటువంటిది జరిగింది. అది ఆర్టికల్ 40లో మనం చూడడం అనేటువంటిది జరుగుతుంది. భారత రాజ్యాంగంలో 4వ భాగంలో ఆర్టికల్ 40లో ఆదేశిక సూత్రాలు అనేటువంటి వాటిని మనం పేర్కొనడం అనేటువంటిది జరిగింది. ఈ ఆదేశిక సూత్రాలు అనేటువంటివి 3 భాగాలుగా మనం విభజించుకున్నాం. ఒకటి ఉదారవాద ప్రజాస్వామిక ఆదేశిక సూత్రాలు, రెండవది సామ్యవాద ఆదేశిక సూత్రాలు, మూడవది గాంధేయ ఆదేశిక సూత్రాలు. గాంధీ ప్రవచించినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో
భారతదేశంలో ఏ విలువలనైతే గాంధీజీ పదే పదే ప్రస్తావించడం జరిగిందో ఆ ప్రస్తావనలన్నీ కూడా ఈ గాంధేయ ఆదేశిక సూత్రావళిలో మనం పేర్కొనడం అనేటువంటిది జరిగింది. దీంట్లో ప్రధానమైనటువంటి భాగస్వామ్యం కలిగినటువంటి సూత్రం ఏంటి అంటే గ్రామీణ స్వరాజ్యం. గాంధీజీ గారు ప్రతి చోట చెప్పారు ఏమని అంటే భారతదేశం అనేటువంటిది గ్రామాలలో జీవిస్తూ ఉంది. గ్రామాలు అనేటువంటివి భారతదేశానికి పట్టుగొమ్మలు. భారతదేశం అభివృద్ధి చెందింది అని మనం ఎప్పుడు పేర్కొంటాము అంటే గ్రామాలన్నీ కూడా స్వయం సమృద్ధం అయినప్పుడు మాత్రమే భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగా పేర్కొనడానికి వీలవుతుంది అని ఆయన సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా తెలియచేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ గాంధేయ ఆదేశిక సూత్రావళిలో గ్రామీణ స్వరాజ్యానికి ఉనికిని కలిగి ఉండేటువంటి రీతిలో వీటిని గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసుకోవాలి అని, అట్లాగే కుటీర పరిశ్రమలకి గ్రామాలలో ప్రాధాన్యత ఇవ్వాలి అని, గో సంరక్షణ చెయ్యాలి అని, మద్యపాన నిషేధం అనేటువంటిది చెయ్యాలి అని, అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి అనేటువంటి కొన్ని ప్రధానమైనటువంటి సూత్రాలు గాంధీజీ చెప్పినటువంటి వాటిని మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే రాజ్యానికి ఒక మార్గదర్శక సూత్రాలుగా మనం ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి జరిగింది. ఇవి కేవలం మార్గదర్శక సూత్రాలు మాత్రమే అని భారత రాజ్యాంగంలో మనం పేర్కొన్నాం. అంటే ఈ మార్గదర్శక సూత్రాలని కనుక ఒకవేళ రాజ్యం పాటించకపోతే మనం ఏ రకమంగా కూడా కోర్టులో ఛాలెంజ్ చేసేటువంటి అవకాశాన్ని భారత రాజ్యాంగం మనకు కల్పించలేదు. అదే ఫండమెంటల్ రైట్స్ కనుక విఘాతం కలిగినట్టయితే వ్యక్తి ద్వారా కానివ్వండి, వ్యవస్థ ద్వారా కానివ్వండి, రాజ్యం ద్వారా కానివ్వండి, విఘాతం కలిగినట్టయితే మనం వెంటనే కోర్టులను ఆశ్రయించి మనం కోల్పోయినటువంటి ప్రాథమిక హక్కులను తిరిగి పొందేటువంటి అవకాశాన్ని భారత రాజ్యాంగం ప్రతి భారతీయుడికి కల్పించింది. కానీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ విషయానికి వచ్చినప్పుడు ఇవి కేవలం రాజ్యానికి ఒక మార్గదర్శక సూత్రాలుగా మాత్రమే ఉంటాయి, గైడింగ్ ప్రిన్సిపల్స్గా ఉంటాయి గాంధేయ సూత్రాలు అనేటువంటిది వాళ్ళు తెలియచేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఇంత క్రితం మనం చెప్పుకున్నట్టుగా గ్రామాలు గనక పరిపుష్టి చెందకపోతే, గ్రామీణ ప్రజానీకానికి గనక రాజకీయాల్లో తగినటువంటి వాటా గనక దొరకకపోతే దాన్ని మనం ఏ విధంగా కూడా ప్రజాస్వామ్యంగా చెప్పడానికి వీలు కాదు. కాబట్టి మరి ఈ రకంగా గ్రామాలను స్వయం సమృద్ధం చెయ్యాలంటే మనం ఏం చేయాలి అనేటువంటి దానికి మొట్టమొదటిసారిగా కమ్యూనిటీ డెవలప్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్, నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రోగ్రామ్ని ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అయితే దీని ఉద్దేశాలన్నీ కూడా మంచివే, లక్ష్యాలన్నీ కూడా మంచివే. ప్రజలని కనెక్ట్ చేసేటువంటి ఉద్దేశంతో ఏర్పడినటువంటి ప్రోగ్రామే. కానీ ఇందులో ప్రజల యొక్క భాగస్వామ్యానికి ఎక్కువగా పెద్దపీట వేయకపోవడంతో ఈ ప్రోగ్రాం అనేటువంటిది అతి తక్కువ కాలంలోనే మనం ఆశించినటువంటి ఫలితాలను ఇవ్వలేదు. కాబట్టి మళ్ళీ ప్రభుత్వం ముందు ఒక ప్రశ్న వచ్చింది, గ్రామీణులందరినీ కూడా మనం రాజకీయ భాగస్వామ్యం ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? దీనికి ఆనాడు బల్వంత్ రాయ్ మెహతా గారు చాలా గొప్ప పార్లమెంటేరియన్, గుజరాత్ యొక్క 2వ సీఎం ఆయన నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఆ కమిటీ పరిస్థితులన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి భారతదేశంలో అనేక ప్రాంతాలను పర్యటించి గ్రామీణ వాతావరణాన్ని కూలంకషంగా అర్థం చేసుకుని తన రిపోర్టును ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ రిపోర్టులో బల్వంత్ రాయ్ మెహతా గారు చాలా స్పష్టంగా పేర్కొన్నారు, భారతదేశంలో ప్రజాస్వామ్యం కనుక పరిడవిల్లాలి అని అంటే ఈనాడు మనం చూస్తూ ఉన్నటువంటి గ్రామాల యొక్క పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది.
గ్రామీణులందరూ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు నిర్ణయించుకునేటువంటి ఒక స్వయంపరమైనటువంటి అధికారం వాళ్ళకు ఉన్నప్పుడు మాత్రమే వీలవుతుంది అనేటువంటి విషయాన్ని వారు చాలా స్పష్టంగా తన నివేదికలో పేర్కొనడం అనేటువంటి జరిగింది. మరి ఆయన సూచించినటువంటి ఏంటి అంటే శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మూడంచెల యొక్క రాజకీయ వ్యవస్థని కింది స్థాయి నుండి ఆయన సూచించడం అనేటువంటిది జరిగింది. గ్రామ పంచాయతీ వ్యవస్థ, బ్లాక్ వ్యవస్థ, జిల్లా పరిషత్ వ్యవస్థ. జిల్లా పరిషత్ వ్యవస్థ అనేటువంటిది అదొక నోడల్ వ్యవస్థగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకి కింద ఉన్నటువంటి బ్లాక్ స్థాయి వ్యవస్థలకి మార్గనిర్దేశం చేసేటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి రచించేటువంటి వ్యవస్థగా దాన్ని పేర్కొన్నారు. అలాగే సమితి వ్యవస్థని ఇంటర్మీడియరీ వ్యవస్థగా ఆయన పేర్కోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి గ్రామాలు అనేటువంటివి వాటి నిర్ణయాలను అవి తీసుకునేటువంటి ఒక అధికారం కనుక వాటికి ఉన్నప్పుడు మాత్రమే అది ప్రజల యొక్క భాగస్వామ్యం రాజకీయాల్లో ఉంటుంది అనేటువంటి దాన్ని వారు పేర్కోవడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత అనేక కమిటీలని భారత ప్రభుత్వం వేసుకోవడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ఈ స్థానిక ప్రభుత్వాలలో ఒక మైలురాయిగా చెప్పుకోదగినటువంటి అంశం 73వ రాజ్యాంగ సవరణ. ఈ 73వ రాజ్యాంగ సవరణలో పేర్కొన్నటువంటి అంశాలు ఏంటి అని అంటే, ఇంతకు క్రితము ఏ ఏ అంశాలనైతే మనం స్పృశించటం జరిగిందో ఆ అంశాలు అనేటువంటివి ఆచరణలో తగినటువంటి రీతిలో అమలుకు నోచుకోకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటిది కాగితాలకు మాత్రమే పరిమితం కావడం జరుగుతూ ఉంది. అది నిజమైనటువంటి స్ఫూర్తితో పనిచేయడం లేదు అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని 73వ రాజ్యాంగ సవరణలో చాలా ముఖ్యమైనటువంటి ప్రతిపాదనని కొన్నిటిని చేయటం అనేటువంటిది జరిగింది. అదేంటి అంటే, ఫ్రీ అండ్ ఫేర్ అండ్ రెగ్యులర్ ఎలక్షన్స్ టు పంచాయత్ రాజ్ బాడీస్. పంచాయత్ రాజ్ సంస్థలకి స్పష్టంగా ఏ రకమైనటువంటి పక్షపాతాలు లేకుండా రెగ్యులర్గా ఎన్నికలు అనేటువంటివి నిర్వహించాలి. నంబర్ 1. నంబర్ 2, పంచాయత్ రాజ్ సంస్థలకి ఇచ్చేటువంటి నిధులు అనేటువంటివి ప్రభుత్వాల యొక్క దయా దాక్షిణ్యాల మీద కాకుండా వాటికి ఒక ఫినాన్షియల్ బాడీ అనేటువంటిది ఏర్పాటు చేసి వాటి ద్వారా నిధులను డైరెక్ట్గా వాటికే సమకూర్చేటువంటి అవకాశాన్ని కల్పించాలి. 3వది ఏంటి అంటే, ఇది చాలా ముఖ్యమైనటువంటి సవరణ. అదేంటి అంటే, పంచాయతీరాజ్ వ్యవస్థలకి రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రాతిపదిక అనేటువంటిది ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం ఏదైనా రావచ్చు, ఏదైనా పోవచ్చు, కానీ పంచాయతీరాజ్ వ్యవస్థలకు మాత్రం రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రతిపాదన కనుక ఏర్పాటు చేసినట్లయితే ఆ రాజ్యాంగం ప్రకారం ప్రతి ప్రభుత్వం కూడా నడుచుకునేటువంటి వీలు ఉంటుంది అనేటువంటి దాన్ని వారు సూచించడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో 33.5% మహిళలకి, అట్లాగే ఎస్సీలకి 16%, ఎస్టీలకి 6% రిజర్వేషన్లు అనేటువంటివి తప్పనిసరిగా కల్పించాలి అనేటువంటి ప్రతిపాదన కూడా 73వ రాజ్యాంగ సభలో చేయడం అనేటువంటి జరిగింది. అందుకే భారతదేశ ప్రజాస్వామిక చరిత్రలో స్థానిక స్వపరిపాలనా సంస్థలకు సంబంధించి ఒక మైలురాయిగా 73వ రాజ్యాంగ సవరణను మనం పేర్కోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. వీటిని రాష్ట్రాలు కూడా యథాతథంగా అమలు చేసుకోవచ్చు, లేదా ఈ ప్రముఖమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని మిగతా రాష్ట్రాలకు అనుగుణమైనటువంటి సవరణలు కూడా చేసుకుని వీటికి అధికారాలను కట్టబెట్టవచ్చు అనేటువంటి అంశాన్ని ఆ 73వ రాజ్యాంగ సవరణ అనేటువంటిది మనకు తెలియచేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనుక వచ్చి చూసినట్లయితే
ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సమితిల స్థానంలో మండలాలను తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఈ మండల్ వ్యవస్థ అనేటువంటిది ప్రజలని అధికారంలోకి చాలా దగ్గరగా చేయడం అనేటువంటిది మనం చూసాం. మొదట్లో మండల వ్యవస్థ అందరినీ కూడా మండల వ్యవస్థ ఏర్పాటు అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా మనకి అనిపించినప్పటికీ ఏ రాజకీయ పరిణామమైనా కూడా ఇమీడియట్గా మనం ఆశించేటువంటి రిజల్ట్ రావాలంటే రాదు. ఇప్పుడు ప్రజానీకం మండల వ్యవస్థ యొక్క ప్రతిఫలాలను అనుభవించడం అనేటువంటిది మనం చూస్తూ మండలాలకి ప్రజలు క్లోజ్గా కనెక్ట్ కావడం అనేటువంటిది ఇప్పుడు మనం చూడడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి అప్పుడు కూడా సమితి స్థానంలో ఈ మండల ప్రజా పరిషత్ లేదా మండల పరిషత్ అనేటువంటి వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత పరిణామ క్రమంలో మనకి తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావడం, తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ పైన ఒక పటిష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలి అని ముఖ్యమంత్రి గారు తలంచడం అనేటువంటిది జరిగింది. కేరళ మాజీ సెక్రటరీ టు గవర్నమెంట్, అట్లాగే ఆయన వేసినటువంటి కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టును ఆధారం చేసుకొని మంత్రివర్గం యొక్క ఉపసంఘం హరీష్ రావు గారితోటి, కడియం శ్రీహరి గారితో, మిగతా సభ్యులతోటి ఒక కమిటీ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. దీన్ని మనం తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018గా పేర్కొనడం అనేటువంటిది జరుగుతూ ఉంది. దీని ప్రకారం ఏం చేశారు అని అంటే పంచాయతీరాజ్ వ్యవస్థలు కేవలం నామమాత్రం కాకుండా అధికారాన్ని అవి నిర్వహించుకునేటువంటి పరిపుష్టి అనేటువంటిది వాటికి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో నిర్ణయాన్ని తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అదేంటి అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా పంచాయతీరాజ్ వ్యవస్థలకి ఎన్నికలు నిర్వహించడం, అట్లాగే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అనేటువంటి ఒకదాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా నిధులని పంచాయతీలకు నేరుగా ఇవ్వడం, అట్లాగే ముఖ్యమైనటువంటి అదేంటి అంటే సర్పంచ్ని కానీ ఉప సర్పంచ్ని కానీ అధికారం నుండి తొలగించాలి అని అంటే ఒక ట్రిబ్యునల్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం, వాళ్ళకు సంబంధించినటువంటి గ్రీవియన్సెస్ అనేటువంటి ఏవైనా కనుక ఉన్నట్టయితే ఆ గ్రీవియన్సెస్ని ట్రిబ్యునల్ ద్వారా మనం పరిష్కరించుకునేటువంటి అవకాశాన్ని కల్పించడం, అలాగే మహిళలకి, ఎస్సీలకి, ఎస్టీలకి తగినటువంటి రీతిలో రిజర్వేషన్స్ కల్పించడం, ఎస్సీలు, ఎస్టీలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతాలలో పంచాయతీ సంస్థలని వాళ్ళకి రిజర్వ్ చేయడం అనేటువంటి కొన్ని ప్రధానమైనటువంటి వాటిని తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అట్లాగే బీసీలకు కూడా 36% రిజర్వేషన్స్ కల్పించాలి అనేటువంటిది 2018 చట్టంలో పేర్కొనడం అనేటువంటిది జరిగింది. అయితే ఇప్పుడు మనం నిర్వహించుకుంటున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం రిజర్వేషన్స్ అనేటువంటివి 50% దాటకుండా ఉండాలి. 50% కనుక దాటినట్టయితే అది రాజ్యాంగ ప్రకారం సమ్మతం కాదు అనేటువంటి దాన్ని కూడా సుప్రీంకోర్టు తెలియచేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇటీవల మనం నిర్వహించుకునేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలన్నీ కూడా సుప్రీంకోర్టు యొక్క ఉత్తర్వులను అనుసరించి 50% రిజర్వేషన్కు మాత్రమే కుదించుకొని ఈ ఎన్నికలను మనం నిర్వహించుకోవటం జరుగుతుంది. 50% ఎబోవ్ కనుక రిజర్వేషన్స్ ఉంటే ఏమవుతుంది? తమిళనాడులో లేవా రిజర్వేషన్స్? ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయపరమైనటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఏర్పాటు చేసుకోవచ్చు. దానికి సుప్రీంకోర్టు ఎందుకు? సుప్రీంకోర్టు యొక్క ఉత్తర్వుల యొక్క అవసరం ఏంటి అని కేసీఆర్ గారు చాలా సందర్భాలలో చెప్పినప్పటికీ కూడా ఈ దేశంలో
సర్వోన్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుని మనం కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని పేర్కొంటాం. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి ఒక ఉన్నతమైనటువంటి వేదిక సుప్రీంకోర్టు. కాబట్టి సుప్రీంకోర్టు యొక్క నిర్ణయం అనేటువంటిది, తీర్పు అనేటువంటిది శిరోధార్యంగా ఏ వ్యక్తి అయినా ఏ వ్యవస్థ అయినా భావించాల్సినటువంటి అవసరం భారత రాజ్యాంగం ప్రకారం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు 50% లోబడి గ్రామ పంచాయతీ ఎన్నికల్ని మనం నిర్వహించుకోవటం జరుగుతుంది. అయితే ఇవన్నీ చెప్పుకున్నప్పుడు మనకు ఒక ప్రశ్న అనేటువంటిది వస్తుంది. ఏంటి అంటే, ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థల యొక్క ఆవశ్యకత కానీ, వాటి యొక్క ఇంపార్టెన్స్ కానీ, రెలవెన్స్ కానీ ఏంటి అనేది కనుక మనం చూసినట్టయితే, అధికార వికేంద్రీకరణ అనేటువంటిది కనుక లేనట్టయితే, అధికారం ఒకే ప్రభుత్వం చేతిలో లేకపోతే ఒకే వ్యక్తి చేతిలో కనుక కేంద్రీకృతం అయినట్టయితే అది నియంతృత్వ పోకడలకి దారి తీసేటువంటి ప్రమాదం ఉంటుంది. ఒకటి. రెండవది ఏంటి అంటే, ప్రజల యొక్క అభిమతం కానీ, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేటువంటివి అధికారంలో రిఫ్లెక్ట్ కాకుండా ఉండేటువంటి ప్రమాదము ఉంటుంది. మూడవది, ప్రజల స్వేచ్ఛ, ప్రజల స్వాతంత్రం అనేటువంటిది రాజకీయ అధికారంలో పాలు పంచుకునేటువంటి అవకాశం లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల యొక్క భాగస్వామ్యం, ప్రజల యొక్క ప్రాతినిధ్యం, ప్రజల యొక్క అభిమతాలు అనేటువంటివి రాజకీయ నిర్ణయాల ప్రకారం నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి అలాగే భారతదేశాన్ని కనుక మనం పరిశీలించి చూసినట్టయితే, భారతదేశం అనేటువంటిది గ్రామాలలో జీవిస్తూ ఉంది. 100% ప్రజానీకం గ్రామాల్లోనే జీవించడం జరుగుతూ ఉంది. కాబట్టి గ్రామీణుల యొక్క భాగస్వామ్యం కనుక రాజకీయ అధికారంలో కనుక లేనట్టయితే దాన్ని ప్రజాస్వామిక దేశంగా పరిగణించడానికి వీలు కాదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామీణులందరినీ కూడా రాజకీయ అధికారంలో భాగస్వామ్యం చేసేటువంటి ఉద్దేశంతో ఈ స్థానిక స్వపరిపాలనా సంస్థలు అనేటువంటి వాటికి మనం ప్రారంభం కాంచుకోవడం అనేటువంటిది జరిగింది. వీటి మూలంగా ముఖ్యంగా గ్రామీణ ప్రజానీకానికి ఉన్నగూరేటువంటి ప్రయోజనం ఏంటి అని అంటే, వాళ్ళని వాళ్ళు పరిపాలించుకునేటువంటి ఒక సార్వభౌమ అధికారం అనేటువంటిది వాళ్ళకు చేకూరుతుంది. వాళ్ళకు ప్రాంతీయంగా ఏం కావాలి, ఏ రకమైనటువంటి ప్రయోజనాలు చేకూరాలి, ఏ రకంగా తమ యొక్క అభిమతాన్ని రాజకీయ అధికారం ద్వారా తీర్చుకోవాలి అనేటువంటి ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం గ్రామాలలో చోటు చేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. రెండవది ఏంటి అంటే, మనందరికీ కూడా తెలుసు, భారతదేశంలో విద్యా శాతం అనేటువంటిది చాలా కనిష్ట స్థాయిలో ఉంది. కాబట్టి గ్రామీణులు చైతన్యవంతం కావాలి అని అంటే గ్రామీణులకు ఒక వేదిక అనేటువంటిది అవసరం. కాబట్టి ఈ సంస్థలు అనేటువంటివి గ్రామీణులని రాజకీయ పరంగా తీర్చిదిద్దేటువంటి శిక్షణా కేంద్రాలుగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పాపులర్ ఎడ్యుకేషన్, పొలిటికల్ ఎడ్యుకేషన్ టు ది మాసెస్ will be carried out by the Panchayat Raj institutions in India. అంతేకాకుండా ప్రజలు చైతన్యవంతులు కావడానికి ఇవి బాగా ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. మనకు ఈ స్థానిక స్వపరిపాలనా సంస్థలు లేనప్పుడు, స్థానిక స్వపరిపాలనా సంస్థలు బాగా వేళ్ళూనుకున్నప్పుడు
రాజకీయపరమైనటువంటి చైతన్యం అనేటువంటిది గ్రామాలలో ఏ విధంగా వెల్లివిరిసింది అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి సరిపోల్చి చూసుకున్నట్టయితే మనకు అది చాలా స్పష్టంగా తెలియడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాదు ఈ గ్రామ పంచాయతీ సర్పంచులుగా ఎన్నికై రాజకీయ ఆరంగేట్రం చేసినటువంటి వ్యక్తులు రాష్ట్ర రాజకీయాలలో, దేశ రాజకీయాలలో కీలక భూమిక వహించినటువంటి వ్యక్తులు ఎందరో మనకు ప్రాక్టికల్ రాజకీయాలలో కనిపించడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటి అంటే ఇవి శిక్షణా కేంద్రాలుగా వాళ్ళకి ఉపయోగపడడం అనేటువంటి దాన్ని మనం చూసాం. కాబట్టి ఏ దేశంలోనైనా కానివ్వండి, ఆ దేశం అభివృద్ధి చెందాలి అంటే ఆ దేశానికి రూట్ కాజెస్గా ఉన్నటువంటి గ్రామాలు కనుక అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే, గ్రామాలు అనేటువంటి స్వయం సమృద్ధమైనప్పుడు మాత్రమే ఆ దేశం అభివృద్ధి చెందిన దేశంగా పేర్కొనడానికి వీలవుతుంది. అది అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశం లాంటి భారతదేశానికి చాలా ఆవశ్యకరం. గ్రామాలు అభివృద్ధి చెందకుండా పెరిఫెరల్గా దేశం అభివృద్ధి చెందింది అని మనం చెప్పడానికి వీలు కాదు. ఉదాహరణకి మనం వరంగల్ జిల్లానే కనుక తీసుకున్నట్టయితే మనకు వరంగల్ ఉంది. ఈ దేశంలో ఎన్ని వరంగల్స్ ఉంటాయి? ఆ రకంగా మనం మినహాయించినట్టయితే భారతదేశంలో ఉన్నాయన్నీ కూడా గ్రామాలే. హైదరాబాద్లో ఎన్ని ఉంటాయి? ఢిల్లీలో ఎన్ని ఉంటాయి? ముంబైలో ఎన్ని ఉంటాయి? నగరాలను కనుక పక్కకు పెట్టి మనం చూసినట్టయితే భారతదేశం అనేటువంటిది కేవలం గ్రామాల్లో మాత్రమే జీవిస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనందరం కూడా అంగీకరించాల్సినటువంటి అక్షర సత్యంగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి మనకు ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క భాగస్వామ్యం అనేటువంటిది చాలా ముఖ్యం. రాజకీయాలలో ప్రజలకు ఏం కావాలో అది కోరుకునేటువంటి అవకాశం కల్పించబడడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. వాటికి నేతృత్వం వహించేటువంటి సంస్థలుగా మనం పంచాయతీరాజ్ సంస్థలను పేర్కోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ పంచాయతీరాజ్ సంస్థలు అనేటువంటివి వేళ్ళూనుకోవడానికి, గ్రామాల్లో ఈ సంస్థలు అనేటువంటివి పరిపుష్టి కావడానికి, గ్రామాలన్నీ కూడా పంచాయతీరాజ్ వ్యవస్థలో తమకున్నటువంటి అధికారాలని, విధులను చెలాయించడానికి ఎంతోమంది మేధావులు, ఎంతోమంది కమిటీ చైర్మన్లు అనేటువంటి వాటి కృషి మూలంగా మాత్రమే ఈనాడు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు కానివ్వండి, లేదా మండల పంచాయతీలు కానివ్వండి, జిల్లా పరిషత్లు కానివ్వండి, అవి కార్యరూపంలో ఉండడం, కార్యక్రమాలను నిర్వహించుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యం ఏ దేశంలో పరిడవిల్లాలన్నా కూడా గ్రామాలు అభివృద్ధి చెందాలి, స్వయం సమృద్ధం కావాలి. గ్రామ ప్రజానీకం అనేటువంటిది రాజకీయపరమైనటువంటి నిర్దేశనంలో పనిచేయడం అనేటువంటిది జరగాలి. అది భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో ఇంకా గణనీయంగా జరగాల్సినటువంటి కృషి ఎంతగానో ఉంది అనేటువంటిది నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. ముఖ్యంగా ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క భాగస్వామ్యం మరింత పెరగాలి. రాజకీయపరమైనటువంటి నిర్ణయాలను తీసుకునేటువంటి అధికారంలో ప్రజలు ఎంత ఎక్కువగా మమేకమైతే పాలు పంచుకుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది అంతగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి భావనతో ఈ అవకాశాన్ని కల్పించినటువంటి తెలంగాణ జన వేదికకి పాల్పంచుకున్నటువంటి మీ అందరికీ కూడా వినమ్రపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.